ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నపై హైకోర్టులో దాఖలైన పిటిషన్పై విచారణ ఈ నెల 21కి వాయిదా పడింది. మల్లన్నపై కేసు నమోదు చేసేలా ఆదేశాలు ఇవ్వాలని పిటిషన్ దాఖలైంది. ఓ వర్గాన్ని ఉద్దేశించి తీన్మార్ మల్లన్న వ్యాఖ్యలు చేశారు. తీన్మార్ మల్లన్నపై సిద్దిపేట సిపి డీజీపీకి ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని పిటిషనర్ హైకోర్టు దృష్టికి తీసుకువెళ్లారు. వాదనలు విన్న న్యాయస్థానం తీన్మార్ మల్లన్నపై కేసు ఎందుకు నమోదు చేయలేదో వివరణ ఇవ్వాలని ఆదేశించింది. కేసు నమోదు విషయంలో ప్రభుత్వం స్టాండ్ చెప్పాలని 21 లోపు వివరణ ఇవ్వాలని సిద్దిపేట పోలీసులకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి శశి చెప్తారు. శశి, చెప్పండి. వివాదాస్పద వ్యాఖ్యలకు తీన్మార్ మల్లన్న కేర్ ఆఫ్ అడ్రస్ గా మారుతున్నారు. ఈ మధ్యకాలంలో ఆయన చేస్తున్నటువంటి వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపుతూ ఉన్నాయి. ఇటీవల వారం రోజుల క్రితం బీసీ గర్జన పేరిట ఒక సభను ఏర్పాటు చేశారు. వరంగల్లో ఈ సభ ఏర్పాటు చేశారు. ఈ సభలో మల్లన్న ప్రసంగిస్తూ ఒక వర్గాన్ని రెచ్చగొట్టే విధంగా, ఒక వర్గాన్ని కించపరిచే విధంగా ఆయన వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలను చేశారు. ఆ వ్యాఖ్యలు ఇటు రెడ్డిలో తీవ్రమైనటువంటి ఆగ్రహానికి లోనయ్యంటే కూడా చెప్పుకోవచ్చు. మరోవైపు తీన్మార్ మల్లన్నకు వ్యతిరేకంగా నిరసనలు కూడా తెలియజేసినటువంటి సందర్భం ఉంది. ఇక ఆయన రెడ్లకు వ్యతిరేకంగా చేసినటువంటి ఇదే అంశం మీద పలు చోట్ల పోలీసులకు ఫిర్యాదులు కూడా అందాయి. సో ఇందులో భాగంగానే సిద్దిపేట సిపికి అరవింద్ రెడ్డి అనేటటువంటి ఒక లా విద్యార్థి ఫిర్యాదు చేశాడు. అయినప్పటికీ కూడా సిద్దిపేట సిపి ఈ కేసు నమోదు చేయలేదు. అనంతరం హైకోర్టును అరవింద్ రెడ్డి అనేటువంటి వ్యక్తి ఆశ్రయించినటువంటి నేపథ్యంలో ఇదే అంశం మీద ఈరోజు ఈ పిటిషన్ పై విచారణ జరిగింది. సో మొత్తానికి విచారణ జరిగిన తర్వాత ఇందులో కొన్ని అంశాలను కోర్టు ప్రస్తావించింది. ప్రధానంగా ఇప్పటి వరకు కూడా కేసు ఎందుకు నమోదు చేయాలో తగిన వివరణ ఇవ్వాలంటూ కూడా సిద్దిపేట సిపికి, ఆ తర్వాత డీజీపీకి కూడా ఇప్పటికే వివరణ ఇవ్వాలంటూ కూడా ఆదేశాలు జారీ చేసినటువంటి సందర్భం ఉంది. మరోవైపు ఈ కేసును, ఈ పిటిషన్కు సంబంధించిన అంశాన్ని విచారణకు సంబంధించి 21 తేదీ వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకుంది. మరోవైపు ఈ కేసు నమోదు విషయంలో ప్రభుత్వానికి సంబంధించినటువంటి స్టాండ్ ఏంటో కూడా చెప్పాలంటూ ఇప్పటికే హైకోర్టు తగినటువంటి తన ఆదేశాలు చాలా స్పష్టంగా పేర్కొంది. అలాగే తగిన సంబంధించిన వివరాలను కూడా 21 తేదీలోపు హైకోర్టు ముందు ఉంచాలంటూ కూడా ఇప్పటికే స్పష్టంగా పేర్కొన్నటువంటి సందర్భం. అయితే మల్లన్న చేసినటువంటి వ్యాఖ్యలు ఇటు రెడ్డిలో తీవ్రమైనటువంటి ఆగ్రహానికి కారణమయ్యాయంటూ కూడా చెప్పుకోవచ్చు. మరోవైపు వర్గాల మధ్య చిచ్చు పెట్టే విధంగా, తర్వాత సామాజిక వర్గాల మధ్య చిచ్చు పెట్టే విధంగా ఆయన వ్యాఖ్యలు ఉంటున్నాయంటూ కూడా ఇప్పటికే వారంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పలు చోట్ల నిరసనలు కూడా వ్యక్తం చేసినటువంటి సందర్భం కూడా ఉంది. సో ఎన్నిసార్లు పోలీసులకు ఇదే అంశం మీద ఫిర్యాదులు చేసినప్పటికీ కూడా ఇప్పటి వరకు ఎక్కడ కూడా కేసు నమోదు కానటువంటి పరిస్థితి. ప్రధానంగా సిద్దిపేట సిపి దృష్టికి తీసుకెళ్లినా కూడా అక్కడ కూడా కేసు నమోదు కాకపోవడంతోనే హైకోర్టును ఆశ్రయించినటువంటి నేపథ్యంలో హైకోర్టు తాజాగా ఈ ఉత్తర్వులు ఇచ్చింది. 21వ తేదీలోపు ప్రభుత్వ డీజీపీకి, తర్వాత సిద్దిపేట సిపి వివరణ ఇవ్వాలంటూ చెప్పింది. మరోవైపు ప్రభుత్వానికి సంబంధించినటువంటి స్టాండ్ ఏంటో ఈ కేసు విషయంలో చెప్పాలంటూ కూడా తనకు ఆదేశాలు స్పష్టంగా పేర్కొంది. స్వామి, రైట్ శశి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.